ఈ తిరుపతి గూటూరు విలేజ్ కొండూరు మండల్ కరీంనగర్ జిల్లా. అయితే నేను ఒకప్పుడు ఫస్ట్ సైకిల్ రిపేర్ చేసుకుంటాను. అదే సైకిల్ రిపేర్ పంక్చర్లు చేసుకుంటా బసేలా తీసుకుంటే ఇక అప్పుడు కొంచెం సైకిల్ రిపేర్ అప్పుడు నాకు కొంచెం ఇంత మాట రాకుండే, చిన్నప్పటి నుండి నత్తుండే, అందులో కూడా కొంచెం బీడ్స్ వస్తుండే. ఇక కొంచెం బస్సు రకంగా మంచిగా లేపేందుకు ఒక డాక్టర్ దగ్గర పోతే 5 ఏళ్ళ కోర్సు వాడమన్నారు. 5 ఏళ్ళు కోర్సు వాడిన వాళ్ళే ఇక అయ్యే బస్సీతానికి కొంచెం తక్కువ అయిందని చెప్పేసి మా వాళ్ళు బస్సు పెళ్లి చేసారు. ఆ పెళ్లి చేసే వరకు అక్కడ ఒక్కని పోయి బస్సిద్దాం అంటే సైకిల్ రిపేర్ విన్నే ఇక మేము అది చేయాలి. ఇక అప్పుడు ఇక బస్సేది మా వాళ్ళు పెద్దవాళ్ళు బస్సు ఏర్పాటు చేసారు. ఇక అప్పుడు మాకు బస్సిద్దరు అబ్బాయిలు కొట్టిన కారణం నుంచి అక్కడ సైకిల్ రిపేర్ ద్వారా సాధ్యం మంచిగానే వస్తుంది. కానీ దవాఖాన ఖర్చులు మాత్రం ఇక్కడ 10 రూపాయలు వచ్చేవాళ్ళు ఇంకా పాడి పరాడుకొని దవాఖాన పెట్టే స్థాయికి వచ్చినాం మేము. అప్పుడు ఇక నాకు ఫీడ్స్ మందులు మేడంకు అవి ఖర్చు. ఇది ఏంది అని చెప్పేసి ఇక నేను 5 ఏళ్ళ కోర్స్ అయిపోయింది. అప్పుడు కొంచెం యాక్టివ్ అయినా, కాకపోతే మాట రాలేదు. అంటే నత్తే ఉండే, ఓన్లీ కొంచెం ఫీడ్సే కంట్రోల్ వచ్చింది. అయితే అవి గోళీల ఎఫెక్ట్ పాయిజన్ అవుట్ మొదలుపెట్టింది బాడీ మీద. అక్కడ బాడీ మీద ఎఫెక్ట్ వాడే అప్పుడు ఏందని చెప్పి మంచి డాక్టర్ని కలిపితే అతను ఒక్కటే రిఫర్ చేసిండు, నీకు ఎక్కడైనా తౌడు నూనె దొరికితే కంటిన్యూ వాడుకోమని చెప్పిండు. అంటే తౌడు నూనె ఎక్కడ దొరుకుతుంది అని నేను రీఛార్జ్ చేయంగా మా యొక్క మిత్రుడు సాక్ష్యం లోపల గిట్ట తౌడు నూనె ఉన్నది, నువ్వు తెచ్చుకొని వాడుకో అని అన్నాడు. అప్పుడు శనకాయ మంచిది అని ఇక అప్పుడే సైడ్ కూడా తీసుకోమంటే నాకు కాదు, ముందుగా నేను ప్రొడక్ట్ వాడి నేను రేట్ ఆరోగ్యవంతం కావాలి ఫస్ట్. అంటే నేను ఆరోగ్యం కావాలి, మా యొక్క సేవలే మా యొక్క కుటుంబం ఆరోగ్యవంతం కావాలి అని చెప్పేసి సాడగా అయితే ఫస్ట్ ఒక ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్, చాపత్త ప్లస్ అప్పుడు ఆ పెయిన్ బాంబు, ఇవి 3 ఎక్కువ మాకు అవసరం కాబట్టి 3 నీకు వంటవే. అయితే మా మేడం ప్యాకెట్ ఇప్పి ఈ నూనె ఎర్రగున్నది మంచిగా లేదు, పల్లి నూనె వాడదాం అదేదాన్ని అందువల్ల ఇక అప్పుడు నెల రోజుల కోర్సు అయిపోయింది కదా, ఈ నూనె వాడితే కొంచెం హెల్త్ కవర్ అవుతుంది అన్నారు. ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను చూసే వరకు అది నూనె ప్యాకెట్ పక్కకే పెట్టింది మా మేడం. నేను 4 బస్సులు కోప్పడ్డా, అదే మన ఆరోగ్యం ఉండాలి, మన ఆరోగ్యం అయితేనే ఇంకో 10 మందికి సేవ చేసే అది వస్తుంది అని చెప్పి వాడిచ్చాను. ఫస్ట్ ఒక నూనె ప్యాకెట్ వాడే వరకు మాలో ఒక్క ప్యాంటు వరకు కొంచెం మార్పు కనబడ్డాయి. అంటే అబ్బాయి ఆయి కొంచెం అది ఉన్నాయి. అట్లా బస్సు ఒక్క సంవత్సరం వరకు ఓన్లీ కడుపులకు పెట్టి నేను అదే గోలు పెట్టుకున్నాను. ఓన్లీ కడుపులో పెట్టి గోధుమ పిండి, చాపత్త, ఆయిల్ ప్యాకెట్, సాల్ట్, బస్ ఇవే 4 పెట్టుకొని సంవత్సరం బస్ కంటిన్యూ చేశారు. అక్కడ మాకు బస్ ఏం లేదు, మెడికల్ బిల్లు నెల 10,000 అయ్యేది. బస్ రాను 3,000కు 4,000కి వచ్చింది మెడికల్ బిల్లు మాకు. అంటే బస్ ఎంత తగ్గింది అట్లా చేసుకొని అప్పుడు సంవత్సరంకు ఐడి అంటే 2017లో అప్పుడు ఐడి తీసుకొని మళ్ళీ ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఇక అప్పుడు మా మేడం కూడా ఒక సేలు ఇట్లా ఘోరంగా తీసుకొస్తుండే, ఏడుతుండే నైట్ ఈ బాధ. అప్పుడు న్యూట్రిషన్ ఉమెన్ వాడిచ్చిన మా అబ్బాయికి కూడా కొంచెం సేమ్ లేచావు, అది కొంచెం మైండ్ పుట్టేటప్పుడే అది డుమ్మినియర్ తోటి అది పుట్టేవాకు కొంచెం వీక్నెస్ ఉండే. అతను కూడా ఆలోచించి డిఎస్ఏ వాడిచ్చింది. చిన్న అబ్బాయికి వేచోమేగా నేనైతే ఇప్పటి వరకు ఇంత యాక్టివ్ ఉంటానికి కారణం నూనె, చాపత్త, గోధుమ పిండి ప్లస్ మెయిన్ పచ్చి గలై తులసి. అది ఇప్పటికీ నేను వాడుకున్న గలై తులసి తోటి ఎక్కడన్నా కూడా ప్రయాణాలు చేస్తే కూడా ఎక్కడ టీ తాగు, ఎక్కడ భోజనం కూడా చేయాలి. మళ్ళీ రేపు ఇంక 3 రోజులు అయినా కిడ్నీ యాక్టివ్గా ఉండటానికి కారణమే గలై తులసి. అందుకే దాన్ని చేసుకుంటే ఇంత మంచి ఆరోగ్య వ్యవస్థ మీద నేను
4 ఏళ్ళు నా శరీరం మీద మా కుటుంబం మీద మేము వాడి ఇవాళ చింతనట్టు ఆరోగ్యవంతుల్ని చేసినట్టు ఆర్సీఎం వ్యవస్థాపకుడు ఇలక్చంద్ర చాపరా గారికి పాదాభివందనం చేసుకుంటూ అక్కడ నేను రేపు ఆరోగ్యవంతున్నై ఇప్పుడు ఒక్క 100 మందిని ఆరోగ్యవంతుల్ని తయారు చేసే స్థాయికి ఎదిగి అక్కడ ఆ 100 మంది ఆరోగ్యవంతుల ద్వారా నేను ఇవ్వాలని ఎలకొని దాంట్లో సంపాదించుకునే వ్యవస్థను తయారు చేసిన ఇలక్షన్ చాప్రా గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళీ కూడా హరిత సంజీవని మీద కూడా నాకు పొలం లేదు, పొలం లేకున్నా ఒక 10 ఎకరాలు కౌలు బట్టి దాని మీద రీఛార్జ్ చేసి మంచి పంటలు పండించగలం సాయిల్ ఎత్తు హరిత సంజయ్ మీద దాని మీద కూడా నేను చేసి ఇవాళ 10 మంది రైతులను మార్చే స్థాయికి చెదిగించిన ఆర్సీఎం వ్యవస్థకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీనియర్ సార్లు గట్టే సార్లు సుతా లక్ష్మణ్ బాబు సారు వారి ప్రోద్బలంతో ఇవాళ నెలకు 10,000 రూపాయల కమిషన్ తీసుకునే స్థాయికి ఇచ్చిన గురువులందరికీ అది చేసుకుంటూ వ్యవస్థ లోపల ఉన్న ఆరోగ్యాలను ఫస్ట్ మన కుటుంబం లోపల మనం వాడుకుంటూ మనం ఆరోగ్యవంతులమై 10 మంది ఆరోగ్యవంతుల్ని చేసినప్పుడే అప్పుడు భగవంతుడు ఆ 10 మంది ఆరోగ్యవంతులతోటే మనకు ఆదాయం సమకూర్చే స్థాయికి ఇచ్చే ఒక వ్యవస్థను తయారు చేసిన టీచర్ చాప్రా గారికి మరొకసారి పాదాలను అందరిని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై ఆర్సీఎం, గుడ్ ఆర్సీఎం. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం.